ఓకే, థ్యాంక్ యూ. ఎన్సీసీ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఈ యూజెస్ ఉన్నాయని చెప్పుంటారు కదా, చెప్పారా? ఏం చెప్పారు? చెప్పారు అంటున్నారు, ఏం చెప్పకపోతే ఎలా? మీ మ్యాథ్స్ ఏం చెప్పలేదు అనుకోలేదు, చెప్పారా? ఏం నేర్చుకుంటారు? ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకుంటారు ఎన్సీసీలో? డిసిప్లిన్. తర్వాత రెస్పెక్ట్. అంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు మీరు రెస్పెక్ట్, ఇస్తారు కదా. తర్వాత ఇంకా ఫిట్నెస్. ఇంకా ఇప్పుడు ఫిట్నెస్ అంటున్నారు, మీరు అందరూ వాటర్ తాగొచ్చారు, ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? షూరా? ఎంతసేపు మిమ్మల్ని ఎండలో నించోబెట్టినా ఉంటారా స్ట్రాంగ్గా? ఎవ్వరూ కళ్ళు తిరుగుపడు. షూర్ కదా? ఎన్సీసీ మీకు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పిస్తుంది, తర్వాత టైం మేనేజ్మెంట్. ఓకేనా? మీకు 10 రకాల పనులు ఉండొచ్చు, అవన్నీ మీరు ఇచ్చిన టైంలో ఎలా మేనేజ్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం పెట్టుకుంటే ఏది తొందరగా చేసుకోవాలి, ఏది తర్వాత చేయాలన్నది నేర్పిస్తుంటుంది. ఓకే, తర్వాత రెస్పెక్ట్ ఇవ్వడం అని చెప్పారు కదా, అది కూడా నేర్పిస్తుంది. రెస్పెక్ట్తో పాటు అందరికీ హెల్ప్ చేయడం కూడా నేర్పిస్తుంది. ఒక టీమ్గా మీరు ఎలా వర్క్ చేయాలి, ఒక టీంలో మీరు ఎలా ఉండాలి అన్నది కూడా నేర్పిస్తుంది. ఒక లీడర్గా మీరు ఎలా ముందుకెళ్ళాలి, మీకు ఒక టీం ఇస్తే ఆ టీంని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది కూడా ఎన్సీసీ మీకు నేర్పిస్తుంది. అంతేకాకుండా మెయిన్ థింగ్, మీకు మీరు ధైర్యంగా ఉండడానికి, ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీకు భయం లేకుండా ఇండిపెండెంట్గా మీరు ఉండడానికి హెల్ప్ చేసేది ఎన్సీసీ. సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తుంది. ఓకేనా? ఇంకొకటి, మీకు ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు ఎన్సీసీ యూజ్ అవుతుంది అంటే, రేపు మీరు నీట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అందులో కూడా మీకు ఎన్సీసీ రిజర్వేషన్ ఉంటుంది. 5% రిజర్వేషన్ యాడ్ అవుతుంది. మీ చదువుతో పాటు మీకు ఎన్సీసీ వల్ల కూడా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఓకేనా? ఎన్సీసీలో పనిష్మెంట్స్ ఇస్తే ఈరోజు గుంటూరు నగరంలో గత 25 సంవత్సరాల నుంచి వేలాది మంది పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి అంజుమన్ ఇస్లామియా గుంటూరు స్కూళ్ళు నందు ఎన్సీసీ ముఖ్యంగా విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విధంగా, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద వారికి అందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడెట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈరోజు అంజుమన్ ఇస్లామియాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎన్సీసీకి సంబంధించినటువంటి పెద్దలు కమాండెంట్ ఉన్నటువంటి సుదర్శన్ గారు, అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దాదాపు 50 మందికి ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ని పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా ముస్లిం ఆడపిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కేవలం చదువుతో పాటు ఈరోజు ఏదైతే కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు కూడా సిద్ధులై ఉండాలనే ఆలోచనతో ఒక పక్కన ఎన్సీసీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు వెయిటేజ్ 10th తర్వాత వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఐఐటీకి కానీ ఐఐటీస్ కానీ వెళ్ళాలనుకున్నా కూడా వెయిటేజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు క్రమశిక్షణ, అలాగే ఆత్మస్థైర్యంతో పాటు ముందుగా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా వారందరూ కూడా ట్రైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. తప్పకుండా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యతో పాటు వారందరికీ కూడా ఒక ఆలోచనమైనటువంటి భావి తరానికి భారతీయుడిగా తయారు చేసేటువంటి లక్షణంతో ఈరోజు ఎన్సీసీని పెట్టడం జరిగింది. తప్పకుండా ఇది ఒక ఆరంభం మాత్రమే. తప్పకుండా దీన్ని ముందు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందించేటువంటి విధంగా అంజుమన్ ఇస్లామియా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అంజుమన్ ఇస్లామియా సభ్యులకు, ముందుగా ఎన్సీసీ కమాండెంట్ సుదర్శన్ గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం.